హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజైతే మనం బిఆర్ ర్యాంక్డ్ సోలో స్టార్ట్ చేసుకున్నాం. చూద్దాం మరి బూయా చేయగలుగుతామో లేదో. సో ఇక్కడైతే ఒక ముగ్గురు నలుగురు అయితే ల్యాండ్ అయ్యారు. చూద్దాం వాళ్ళు మనల్ని కొడతారో లేదా మనం వాళ్ళని కొట్టేస్తాము. సో ముందైతే మనం ఈ బీటల్ని వదిలేసాము. ఎల్ షేప్ లో ఎవడో ఉన్నట్టున్నాడు, నాకు తెలుసు. అదిగో ఎల్ షేప్ లోనే ఉన్నాడు. వీడిని కొట్టేద్దాం. వాడు పాపం నన్ను చూడలేనట్టున్నాడు, అయిపోయాడు. ఏంటో నేను లూట్ చూస్తే మాత్రం చంద్రముఖిలా అయిపోతాను అసలు ఒక్కొక్కసారి అయితే. ఆ పక్కింట్లో ఒక ఎనిమి ఉన్నాడు. నార్మల్ గా అయితే మీరే వెళ్ళి కొట్టేస్తారు కదా, కానీ నేను అలా కాదు. వాడు వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇక్కడే కూర్చొని ఇప్పుడు వస్తాడు చూడు, అదిగో వచ్చాడు చూసారా, అప్పుడు వాడిని కొడతా. అయిపోయాడు. అలా ఉంటది అనమాట. మనం ఎనిమిస్ ని చేజ్ చేయకూడదు, వాళ్ళే మనల్ని చేజ్ చేసేలా చేసుకోవాలి. నాకున్న తెలివికి, నాకున్న లౌక్యానికి నేను ఎక్కడుండాలన్నా? నేను ఎక్కడుండాలి చెప్పు? నేనేదో ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, కొట్టేసుకొని పైకి వెళ్ళి కొడదాంలే అనుకునే లోపు పైన మనోడెవడో గానీ హార్ట్ చేసేస్తున్నాడు. అసలు సోలోలో హార్ట్ పెట్టాలన్న ఆలోచన మన గిరిన వాడికి ఎలా వచ్చిందో ఏంటో అసలు. సర్లేండి, మనకెందుకు గానీ ముందైతే వెళ్ళి వాడిని ఆపాలి. వస్తున్నాను, ఆగ్రా, నువ్వు అక్కడే ఉండు. నువ్వు ఎలా చేస్తావో హార్ట్ నేను కూడా చూస్తా, ఆగు. బీటలు వదిలేసి ఓరియా నేసి కొడతాను. అసలు మర్చిపోడు ఎప్పుడు కూడా. ఇదొకటి అసలు తొక్కలో క్యారెక్టర్లు అసలు. అయిపోయాడు. అసలు ఆ ఎలకొచ్చి పడుతుంటే అసలు మెంటల్ వస్తుంది అసలుకి. ఈ హార్ట్ చేసేద్దాం ఇప్పుడు. రివైవ్ అన్న ఎక్స్ట్రా వచ్చింది. అమ్మయ్య, ఎక్స్ట్రా రివైవల్ ఛాన్స్ అంట. ఇంకా మనం మెడికిట్ వేసుకొని వేటకి బయలుదేరిపోదాం. కింద ఇంకా ఉన్నట్టున్నారు, ఏంటో ఫైటింగ్స్ అవుతున్నాయి. అబ్బే, నాకెవరు కనిపించట్లేదే. సర్లే, కింద ఉంటారేమో చూద్దాంలే. ఎక్కడున్నారా బాబు, కనిపించండి. అరే అబ్బా అబ్బా అబ్బా, ఇలా దొరికిపోతావని అనుకోలేదురా. చూసుకోవాలి కదా తమ్ముడు, కనీసం పైన అక్కుందని. అరే ఇంకొకడు ఎవడో ఉన్నాడు ఇక్కడే. పాపం వీడికి భయపడే వాడు అక్కడ అలా కూర్చున్నట్టున్నాడు. నాకు దొరికిపోయాడు. ఇప్పుడు వీడిని కూడా కొట్టేయాలి. అబ్బా, ఫుల్ డ్యామేజ్ ఇచ్చా. ఓరి అనేసి కొట్టేయాలి ఇప్పుడు వీడిని. ఏంటా P90 వేసుకొని కొట్టేద్దామనే నన్ని? అంత లేదు తమ్ముడు. ఓకే, ఇంక ఇక్కడ అందరూ అయిపోయినట్టున్నారు. మొత్తం లూట్ వేసేసుకోవాలి. అరే బీటలు ఎవరికో పడినట్టుంది. ఇంకా ఇక్కడ ఎవడో, అదిగో ఫ్రంట్ ఎనిమి ఉన్నాడు. వీడిని కూడా కొట్టేస్తే అప్పుడు ఇక్కడ ఎనిమిస్ అందరూ ఖాళీ అవుతారు. నేనేమో ముగ్గురు నలుగురు దిగారు అనుకుంటే 6 గట్టా ఉన్నారు కదరా మొత్తం. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేనే కొట్టినట్టున్నా. ఎంతైనా ప్రో ప్లేయర్ ని కదా, ఆ మాత్రం కొట్టకపోతే ఎలా? సర్లేండి, వీడిని కూడా కొట్టేద్దాం ఇప్పుడు. దారా బయటకు రారా, నీకుంది. చూసాడా లేడా అసలు వీడు మనల్ని? చూడలేనట్టున్నాడు, అటు ఇటు పరిగెత్తుతున్నాడు. కొట్టేయాలి ఎలా అయినా వీడిని ఇప్పుడు నేనే. ఎక్కడున్నావురా? అదిగో వచ్చాడు. అరే ఫుల్ డ్యామేజ్ ఇచ్చా. వాల్ వేసుకుంటే వదిలేస్తాను. నా దగ్గర ఓరియన్ ఉంది. ఎక్కడ పారిపోతున్నావు? అయిపోయావు చూసా. ఇంకా మనం లూట్ వేసేసుకుంటే ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే నాకు తెలిసి. మనం వేరే దిక్కుకి వెళ్ళిపోదాం. చచ్చిపోయిన వాళ్ళు వెళ్ళి ఇంకో గేమ్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. 50 రూపాయలు విరాళం వేసాడు వీడెవడో గాని. అమ్మా, ఈ కటింగ్ షాప్ లో ఎవడో ఉన్నాడు, వీడిని కొట్టాలి ఇప్పుడు. ఆహా, నన్నే కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి వాడికి హెడ్ షాట్ ఎలా కొడతాను చూసారా. మీరు అనుకుంటున్నారు అసలు తక్కువ అంచనా వేస్తున్నారు. హారిక అంటే ఏంటనుకుంటున్నారు, తెలియట్లే మీకు అసలు. అమ్మ, వచ్చేసాం హై స్కూల్ కి. ఇంకా బీటిల్ కాదు, ఇప్పుడు డొమైన్ వాడదాము. ఎనిమిస్ని ఎలా అంటే పక్కకు తీసుకొని వెళ్ళి కొడదాం. ఇటు నుండి రాదు కదా ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం హిట్ లిస్ట్ వేద్దాం. నాకు కొంచెం దోలు ఎక్కువ అనమాట. ఎవడు కనిపించలేదు కదా అని హిట్ లిస్ట్ వేసాను అనమాట. ఇప్పుడు MP5 ట్రిపుల్ ఉంది, పక్కకు తీసుకొని వెళ్ళి కొడదాం మనోడిని. నాకు తెలిసి అదిగో అక్కడ రాక్ బ్యాక్ సైడ్ దాక్కున్నాడు. నువ్వు రావులే, బయటకు రావులే, నాకు తెలుసు. నేనే వస్తా, ఆగాగు. నిన్నెలా పక్కకు తీసుకెళ్లాలో నాకు చాలా బాగా తెలుసు. ఉండు, వస్తున్నా. నాకు ఒరే మరి దారుణం రా. ఈడెవడో నా ఫ్రెండ్ గాడి కన్నా దారుణమైన క్యాంపర్లా ఉన్నాడు. ఇంత ఓపెన్ లో తిరుగుతున్నా సరే అస్సలు ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేయట్లే. ఏం పర్లేదు, నేను తీసుకెళ్ళిపోతాను. నాకు డొమైన్ వేసి ఇప్పుడు వస్తాడు చూడండి. అదిగో వచ్చాడు. అన్న నువ్వేనా అన్న ఇంతసేపు అక్కడ దాక్కున్నది? ఇప్పుడు ఎలా దాక్కుంటావు అన్న? వాల్స్ కూడా పగలు కొట్టేస్తా. ఇందాకంతా అక్కడ. అమ్మా, ఇంత గట్టి కుట్టావరా? అమ్మ బాబోయ్, MP5 ట్రిపుల్ డబల్ హెడ్లు పడకపోయి ఉంటే నా పని అయిపోయేది అసలు. పోనీలే, ఏదో ఒకలా కొట్టేసాం. ఇప్పుడు మెడికిట్ వేసుకోవాలి, ఎవడొకటి కొట్టక ముందే. నా కోసమే పడ్డట్టుంది ఈ డ్రాప్ కూడా. మొత్తం వెస్ట్ హెల్మెట్ అన్ని పాడైపోయినాయి. ఇక్కడ కొత్తగా లెవెల్ 5 హెల్మెట్, లెవెల్ 5 వెస్ట్ తెచ్చేసుకోవాలి మనం. అవునట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇంకా మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని ఒక లైక్ వేసేసుకోండి. అయితే వెస్ట్ అన్ని తీసుకున్నాం కదా, ఇంక ఇప్పుడు వెళ్ళి ఇంకొక హిట్ లిస్ట్ వేసి ఇంకొకరిని కొట్టేసుకుందాం ఇప్పుడు. ఓకే, ఇక్కడే ఉన్నాడు హిట్ లిస్టెడ్. ఓహో, ఆ పెద్ద ఇంట్లోనే దాక్కున్నాడు వాడు. వీడిని కూడా పైకి తీసుకొని వెళ్ళిపోదాం. రాడు, వీడు కూడా రాడు అంతే. ఇంకా చూసారా, రావట్లేదు. ఏంటో ఎనిమిస్కి నేనంటే అంత భయం అసలు. పేరు కనపడగానే అర్థమైపోతుందేమో కొట్టేస్తుంది అని. ఇక్కడే దాక్కున్నాడు.
ఓకే. మనం డొమైన్ ఏసి తీసుకెళ్ళిపోదాం. ఓకే. వచ్చేసాడు. ఇక్కడికొచ్చి ఇక్కడ కూడా దాక్కుంటుంది గదా! ఇదెవ్వత్తురా బాబు అసలు. అరే! కొట్టమ్మా తల్లి. అమ్మా ఎఫ్‌జీఎల్ ఏసింది జూడు. ఎఫ్‌జీఎల్‌తో కొట్టేద్దామా నన్ని. ఏంటో ఈ మధ్య స్క్వాడ్ ఆడటం కన్నా సోలో ఆడటం బాగా నచ్చుతుంది ఎందుకో గాని. ఎందుకు స్క్వాడ్ అయితే మనోళ్ళు దిగి చచ్చిపోతారు. మనమేమో వాళ్ళకి రివైవ్‌లు ఇచ్చుకుంటా ఉండాలి. అదే సోలో అయితే చచ్చిపోతే ఇంకో గేమ్ ఆడుకుంటాం. ఏముంది? ఎవరికి రివైవ్‌లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరిని రివైవ్‌లు అడగాల్సిన అవసరం కూడా ఉండదనుకోండి. ఇంకొక హిట్ లిస్ట్ ఏద్దాం అనుకున్నాను గానీ, మరీ ఓవర్ కాన్ఫిడెన్స్‌లా అనిపిస్తదని ఇంక వద్దులే. ఎవడు కనపడితే వాడిని కొడదాంలే. ఇంకెంతమంది ఇంకొక 10 మంది ఉన్నారు అంతే. 9 కిల్స్. ఓకే. బుయ్య మందేలే. ఎనిమీ ఎవడో మనోడిని పక్కకు తీసుకొనెళ్ళాడు. ఏదో సెటిల్మెంట్ అంట. ఓకే. ఏసేసాడులే. వాడొక్కడే మిగిలాడు ఇంకా. వీడిని మనం ఏసేద్దాం. ఎందుకెందుకు పారిపోవడం ఎందుకు? అవునట్టు మన దగ్గర డొమైన్ ఉంది కదా! డొమైన్ ఏసేస్తే సరిపోతది గదా వీడి మీద. ఓకే. వచ్చేయి బాబాయ్. ఓకే. ఇప్పుడు చూసుకుందాం మనం. ఇప్పుడు కొట్టరా నన్ని. ఏంటి కొట్టట్లేదు. అమ్మా! ఏంటి ఇంత కొట్టేశాడు వీడు. హమ్మయ్య! అయినా మరీ దారుణంగా కొట్టేశాడబ్బా! ఆ లాస్ట్ బుల్లెట్‌లో పడకపోయి ఉంటే నేను అయిపోయేదాన్ని అసలు. ఇంకా ఉన్నారు ఫ్రంట్. 10 కిల్స్ మనవి. ఇంకొక 6 ఉన్నారు అలైవ్. అదిగో ఆ రాయి దగ్గరే ఉన్నాడు ఒకడు. వాడితో మనకు సంబంధం లేదు అసలు. పారిపోదాం మనం ఇక్కడ నుండి అయితే ఫస్ట్. ముందు ఈ చెట్టు దగ్గర వాడిని తీసుకెళ్ళిపోవాలి. వీడిని కొట్టేసి ఆ పైన ఉన్న వాడిని చూసుకుందాం. వీడు నాకు తెలిసి ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయాడు పాపం. వామ్మో జోన్ లో ఉండిపోయాను. జోన్ గట్టిగా లాగుతుంది అసలు. ఇదిగో ఈ పైన ఉన్నాడు ఒకడు. వీడిని కొట్టాలి. వాడే వస్తున్నాడు నా మీదకి కొట్టేద్దామని. ఓ తెగ వాల్స్ వేసుకుని అది అలా ఉంటది అనమాట. వీడు హెల్ప్ చేశాడు నాకు. ఇంకా 4 ఉన్నారు. అందులో ఒకదాన్ని నేను. సో 3 అలైవ్. ఎల్ షేప్ లో ఒకడు. దాని వెనకాతల ఓపెన్ ఏరియాలో ఇంకొక 2. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే తెలివైన దాన్ని కదా, ముందు వీడిని కొట్టి తర్వాత వాళ్ళిద్దరిని కొడదాం. పట్టుకొని వెళ్ళిపోతాను వీడిని. ఇప్పుడు వీడిని కొట్టేసి వెనక్కి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా కొట్టేసి బుయ్య కొట్టేస్తా. మమ్మ ఎంత కొట్టేశాడు వీడు. పర్లే మనమే గెలిచాము. వెనక్కి వెళ్ళి కొట్టేద్దాం ఇప్పుడు బుయ్య. అరే జోన్ చచ్చిపోయా. ఒరే ఇది ఎలా ఉందంటే పాములు పట్టినవాడు పాము కాటుగా చచ్చిపోయినట్టుంది.